ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం కదా, నేను పెరిగిపాలెం గుడికి వెళ్ళాను. ఆ గుడి భలే పవర్ఫుల్ అమ్మని. ఆ గుడి నదిలో ఉంటుందన్నమాట. నదిలో పుట్టలో పుట్టిందనమాట ఆమె పెరిగిపాలెం అమ్మని. భలే పవర్ఫుల్. అక్కడంతా వేప చెరువులు కట్టుకొని అమ్మని మొక్కులు తీర్చుకుంటారు. అదంతా చూసుకునేసి వస్తా వస్తా అంటి చూపించుకొని వచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? రాండి, మీకు ఈరోజు పాతకాలం వంట చూపిస్తాను. అంటి పువ్వు వడలు. పాతకాలం వంట, మా అమ్మమ్మల కాలంలో చేసేది ఇది. చూపిస్తాను రాండి. ఇది కిడ్నీలో రాళ్ళు కరిగిస్తుంది. హెల్త్కు చాలా మంచిది, నరాలకు మంచిది. కిడ్నీలో రాళ్ళు గిళ్ళు ఉంటే అట్టే కరిగిపోతుంది. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఒకసారి చేసుకొని తినాలి. 10 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి అట్లా. ఇది దొరికినప్పుడు చేసుకొని తినండి. ఈ పువ్వు ఎప్పుడు దొరకదు, అంటి పువ్వు. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, మళ్ళీ చేసేది చూపిస్తాను. అరటి పువ్వు ఒకటి, కొత్తిమీర ఒక చిన్న కట్ట, కొద్దిగా కరింపాకు, ఒక ఎర్రగడ్డ ఎక్కువ వేయకూడదు దీనికి, మళ్ళీ ఆఫ్లో ఎర్రగడ్డ ఒకటి, పచ్చిమిరకాయలు, తెల్లగడ్డ ఒకటి పెద్దది, కొద్దిగా సోంపు, పట్ట, వడపప్పుని గంట ముందు నానబెట్టుకోవాలి పప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు చేసుకునే విధానం చూపిస్తాను. ఈ పువ్వుని ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకునేసి చూడండి, ఇలా తీసుకోవాలి. తీసుకునేసి దీన్ని ఇలా తీసుకునేసి దీని లోపల ఒకటి ఉంటుంది అన్నమాట. నేను తీసి పెట్టాను, మీకు చూపించే దానికోసం తీస్తాను. చూడండి, దీని లోపల ఇది ఉంటుంది కదా, ఈ పుల్ల, ఇది తీసేయాలన్నమాట. ఇది తీసేసి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకునేసి దోండి, ఇది ఇటు ఉంటుంది కదా, దీన్ని ఇట్లా లాగి ఇది తీసేసి, ఈ వైట్ పొడుగ్గా ఉంటుంది చూడు, దాన్ని తీసేయాలి. చందమామలు అంటారు దాన్ని. అది తీసేసేయాలి. చూడండి, ఇది పాతకాలం వంట, మా అమ్మలు చేసేది. మా అమ్మమ్మలు భలే టేస్ట్గా ఉంటుంది వడ. దీన్ని ఫస్ట్ మళ్ళీ ఉడకబెట్టుకోవాలి. దీన్ని చూడండి, ఈ సన్నగా కోసి ఉడకబెట్టుకోవాలి. ఎప్పుడు దొరికితే అప్పుడు చేసుకొని తింటే మనకు మంచిది. కిడ్నీలో రాళ్ళు ఉండవు. చిన్నపిల్లలకు హెల్త్కు చాలా మంచిది. అవే కాదు, చికెన్లు మటన్లే కాదు, ఇట్లాంటివి కూడా చిన్నపిల్లలకు, మనకు కానీ ఎవరికైనా చేసి పెడితే చాలా హెల్త్కు చాలా మంచిది ఇది. దీన్ని ఇలా సన్నగా కోసుకోవాలి. కోసుకునేసి కొంచెంసేపు 5 నిమిషాలు ఉడకనియాలి. బానేసి ఆ చేదంతా కొంచెం, అంటి పువ్వు అంటే కొంచెం ఇది ఉంటుంది కదా, చేదుగా ఉంటుంది కదా, అదంతా వచ్చేస్తుంది అన్నమాట. సన్నగా కోసుకునేసి పెట్టుకోవాలి. చాలా మంచిది, పాతకాలం వంట, మా అమ్మమ్మలు చేసేది. ఇప్పుడు ఎవరికి తెలియదు ఇట్లాంటివన్నీ, కానీ ఇవి ఎంత మంచిదో అంత మంచిది. స్టోన్స్ నట్టే కరిగిచ్చేస్తుంది. డైలీ అంటిపొందు కానీ తింటే ఒక 41 రోజు అంటిపొందు జ్యూస్ చేసుకొని అయినా తాగొచ్చు, లేకపోతే వండుకొని అయినా రోజు కానీ తింటే కిడ్నీలో రాళ్ళు కానీ ఎక్కడ రాళ్ళు నట్టే కరిగించుకొని వచ్చేస్తుంది. డాక్టర్ల దగ్గరికి పోవాల్సిన పనే లేదు మనం. అంత మంచిది అంటిపొందు, అంటి పువ్వు. ఇప్పుడు ఏందేందో పిజ్జాలంట, బర్గర్లంట, బన్నులంట అవంతా తినేసి ఆరోగ్యాలు పాడు చేసుకుంటా ఉంటారు. నీళ్ళు పోసి ఎక్కువ పోయకూడదు. ఇలా నీళ్లు పోసుకొని గుబ్బగబా అన్నేయాలి. దొండ పసుపు పొడి వేసుకొని 1 నిమిషం అట్ట మొత్తం వస్తాను. చూడండి, ఇది ఉడికిపోయింది. చూసారా? ఇప్పుడు దీన్ని మనం వడగట్టుకునేసి వడలో రుబ్బేటప్పుడు వేసి రుబ్బేస్తే సూపర్గా ఉంటుంది. పాళానికి పోయినాం అనమాట, పక్కనే గుడి, దారిలో పెరిగిపాలెం చాలా బాగుంటుంది, ఫేమస్ గుడి. ఆడ అమ్మతా అంటే కొనుక్కొని వచ్చిన సరే మీకు వడలు చూపిస్తాము. ఉడికిపోయింది, చూసినారా? ఉడికిపోయింది. దీన్ని వడగట్టుకోవాలి. దాంట్లో ఉండే ఒగురంతా వచ్చేస్తుంది అనమాట. అట్టే కానీ వేస్తే వడ చేదుగా ఉంటుంది. ఇప్పుడు రుబ్బుకుంటాం రాని, చూపిస్తాం. ఫస్ట్ దంచుకోవాలన్నమాట. రుబ్బితే మెదగదు. పట్ట వేసుకోవాలి, మసాలా దినుసులన్నీ. పచ్చిమిరకాయలు, కరింపాకు,
మెత్తగా బరకగా రుబ్బుకోవాలి. బాగా నీళ్ళన్నీ పిండుకొని రుబ్బుకోవాలి. బాగా గట్టిగా పిండేస్తే ఆ ఉగురంతా వచ్చేస్తుంది. అప్పుడు రుబ్బుకుంటే వడ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకోవాలి. ఎంత మంచిదో ఈ వడలు తెలుసా, పిల్లలకు చేసి పెట్టండి. బాగా బలం టేస్ట్గా ఉంటుంది, తింటారు. వంటలు కాల్చుకునేసి ఇది బ్రెడ్ తెచ్చుకుని బ్రెడ్ మధ్యలో పెట్టించి శాండ్విచ్ లాగా వేస్తే కూడా పిల్లలు తినేస్తారు. వడాపావు నాకు అది చెప్పని రాలేదు. ఇది కాల్చేసి పలసనగా బ్రెడ్లో పెట్టిచ్చేస్తే బన్నులో పిల్లకాయలు అబ్బా భలే ఉంది అని తినేస్తారు. మమ్మీ భలే ఉంది మమ్మీ. కొంచెం పలసనగానే వేయాలి మధ్యలో, ఎందుకంటే ఉడకదు. చేసుకునే ప్రాసెస్ చేసుకుంటే ఏదైనా టేస్ట్గా బాగుంటుంది. పిల్లలకు చేసి పెడితే బాగా తింటారు సాయంకాలం ఈవినింగ్ స్నాక్స్కి. చూడండి ఫ్రెండ్స్, అంటిపు వడలు, టేస్టీ అంటిపు వడలు. అబ్బా సూపర్. రోజు మా ఇంట్లో వంకాయ ఊరగాయ రసం చేసి కాళ్ళు నొప్పులుగా ఉండాలి. అందుకో ముందర మటన్ చికెన్లు అవి కూడా వేస్ట్. వడలు వంకాయ ఊరగాయతో కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.